కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. ఒకే డేట్ కి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే పోటీ ఘాటెక్కుతుంది, కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఒకేసారి రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. కానీ టాక్సిక్ రాజాసాబ్ విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అయింది. ఏప్రిల్ 10న ప్రభాస్ యష్ మధ్య భారీ వార్ షురూ కాబోతోంది. కల్కి 2898 ADతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా తెచ్చిన కలెక్షన్స్ తో ఇండియాలో అత్యధిక మార్కెట్ వాల్యూ ఉన్న హీరోగా అవతరించాడు. ప్రెజెంట్ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్న డార్లింగ్ రీసెంట్ గా గ్లిమ్స్ ని రిలీజ్ చేశాడు. హారర్ కామెడీ జానర్ లో హై స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. అంటే కల్కి వచ్చిన 10 నెలల్లోనే రాజాసాబ్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాడు ప్రభాస్. సమ్మర్ రేస్ ని ప్రభాస్ మొదలు పెట్టేశాడు. అయితే తనకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రాఖీబాయ్. KGF సిరీస్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న యష్ ఇప్పుడు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ చేస్తున్నాడు. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను కూడా 2025 ఏప్రిల్ 10కే రిలీజ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది యూనిట్. దీంతో డార్లింగ్ ప్రభాస్, రాకింగ్ స్టార్ యష్ మధ్య భారీ క్లాష్ తప్పదంటున్నారు క్రిటిక్స్. స్టార్డమ్ పరంగా చూస్తే ప్రభాస్ యష్ ఇద్దరికి పాన్ ఇండియా రేంజ్ లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ పరంగా చూస్తే యష్ కంటే ప్రభాస్ కి కాస్త ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఏప్రిల్ 10కి టాక్సిక్, ది రాజాసాబ్ రెండు పోటీ పెడితే యష్ ఎక్కువగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రభాస్ సలార్ కి పోటీగా డంకీని రిలీజ్ చేశాడు షారుఖ్. టాక్ బాగున్నా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఇలాంటి ఇంపాక్టే టాక్సిక్ పై పడే ఛాన్స్ ఉంది. మరి రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ అవుతారో లేక పోటీకే సై అంటారో చూడాలి.